హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వివేక హత్య కేసుకు సంబంధించి ఒక భారీ ఊరట లభిస్తూ వచ్చింది. ఆయనకి సంబంధించిన విచారణ చేయాలంటూ కూడా ఎప్పటి నుంచో వైఎస్ సునీతారెడ్డి పెద్ద ఎత్తున సిబిఐ కోర్టును మాట్లాడుతోంది. ఈ కేసుకు సంబంధించి అసలు జగన్మోహన్ రెడ్డికి ఎవరు ఫోన్ కాల్ చేశారు, జగన్మోహన్ రెడ్డికి ఫోన్లో ఎవరు మాట్లాడారు, ఆ సమాచారాన్ని అసలు భారతికి ఎవరు ఇచ్చారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా వాళ్ళిద్దరిని విచారిస్తే కానీ తెలియదంటూ కూడా సునీతారెడ్డి పదే పదే మాట్లాడుతూ వస్తుంది. ఈ కేసుకు సంబంధించి నేనే హత్య చేశానని చెప్పేసి దస్తగిరి డైరెక్ట్గా చెప్తున్నప్పటికీ కూడా దాని మీద మాత్రము విచారణ కావచ్చు, దానికి సంబంధించిన అంశాలు మాత్రము కనిపించట్లేదు. అయితే నిన్న సిబిఐ కోర్టు ఒక కీలక తీర్పునిస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి విచారణ అక్కర్లేదంటూ కూడా చెప్తూ వచ్చింది. మొన్నటిదాకా ఈ కేసుకు సంబంధించి పదే పదే ఇంకా విచారణ చేయాలి, సిబిఐ విచారణ ముగిసింది, అసలు ఫుల్ ఛార్జ్ షీట్ కూడా మేము ఇచ్చేసామని చెప్తున్నప్పటికీ కూడా మళ్ళీ నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొంతమంది వ్యక్తులను విచారించాలంటూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళటము సునీతారెడ్డి, అలాగే సుప్రీంకోర్టు కూడా దానికి సంబంధించి ఆర్డర్స్ ఇవ్వడం కూడా మనం చూస్తూ వచ్చాము. సో ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని విచారించాలని చెప్పేసి చెప్పినప్పుడు దీనికి సంబంధించి విచారణ అక్కర్లేదంటూ కూడా కోర్టు చెప్తూ ఉంది. ఈ అంశంతో మళ్ళీ ఈ కేసుకు సంబంధించి ఏం లేదు అనే విధంగా అంటే కొన్ని ఇండికేషన్స్ అయితే కూడా కనిపిస్తున్నాయి. దాంతోపాటు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకి సంబంధించి సుప్రీంకోర్టు కూడా ఒక షాక్ ఇస్తూ వచ్చింది. ఆయనకు సంబంధించి బ్యాంకులకి డబ్బులు ఎగవేసినటువంటి కేసులో కూడా దానికి సంబంధించి కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి ఈడీకి ఆదేశాలు జారీ చేసింది. దాదాపు పంజాబ్ నేషనల్ బ్యాంక్ సంబంధించి కావచ్చు, ఇతర బ్యాంకులకు సంబంధించి దాదాపు 900 కోట్ల పైగా కూడా రుణాలు తీసుకొని ఎగవేశారంటూ కూడా ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన మీద కూడా విచారణలు ఉన్నాయి. ఏపీ రాజకీయాల గురించి అలాగే దేశ రాజకీయాల గురించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. నాతో పాటు పురుషోత్తం రెడ్డి గారు పార్టిసిపేట్ చేస్తున్నారు. సార్ నమస్తే. నమస్తే. సో ముందుగా వివేకారెడ్డి హత్య కేసుకు సంబంధించి చూసుకుంటే ఆల్రెడీ సిబిఐ విచారణ క్లోజ్ చేసింది. దీనికి సంబంధించి మాకు ఫర్దర్ విచారణ ఏం చేయడానికి కూడా లేదు, ఫుల్ విచారణ మొత్తం చేసేసాము. గత 6 ఏళ్లుగా దీనికి సంబంధించి పూర్వాపరాలు కావచ్చు, ఆ కేసులకు సంబంధించిన పాసిబిలిటీస్ ఏంటి, ఎవరు చేశారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయి ఛార్జ్ షీట్ని కూడా మేము చేసుకుంటూ వచ్చామని చెప్పేసి గతంలో సిబిఐ చెప్తూ వచ్చింది. కానీ నాకు ఇంకా అనుమానాలు ఉన్నాయి, కొత్త వ్యక్తులకు సంబంధించి దీంట్లో ప్రమేయం ఉందని చెప్పి సునీతారెడ్డి గారు చెప్పడము, మళ్ళీ నాకు విచారణ చేయండి అని చెప్పేసి సుప్రీంకోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టు కూడా మళ్ళీ విచారణ చేయమని చెప్పేసి ఆదేశించడము. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయనకి ఎవరు ఫోన్ చేశారు, ఈ హత్య గురించి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఎవరు పాస్ చేశారనే దాని మీద ఒక చర్చ జరుగుతున్నప్పుడు దీనికి సంబంధించి సిబిఐ కోర్టు అసలు విచారించాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డికి సహజంగానే ఎవరైనా సరే, ఒక రిలేటివ్ ఎవరైనా సరే హత్య జరిగినప్పుడు లేదంటే ఆయనకి ఏదైనా జరిగినప్పుడు సహజంగానే ఫోన్ చేసి చెప్పడం సరైనదే. దాన్ని మీరు ఎలా కేసుగా భావించి ఎలా విచారిస్తారంటూ కూడా మాట్లాడుతూ వస్తుంది. ఇది ఒక విధంగా షాక్గానే చెప్పాలి. ఏం చెప్తారు? అశోక్ గారు, బేసిక్ గా వివేకానంద రెడ్డి గారి కేసు సంబంధించి మీరు అన్నట్టు సిబిఐ తన విచారణ పూర్తి చేసింది. ఛార్జ్ షీట్ కూడా ఫైనల్ దశకు వచ్చిన నేపథ్యంలో వైఎస్ సునీత గారు, వివేకానంద రెడ్డి గారి కుమార్తె, మీరు అన్నట్టు చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఈ కేసు నడవాలి అని కోరుకున్నారు. వారిని విచారించాలని వాళ్ళ కుటుంబ సభ్యులు, సతీమణి అందరినీ విచారించాలన్నారు. బహిరంగంగా అయితే ఇంకా చాలా ఎక్కువ వారు మాట్లాడారు. చివరకు కడప లోక్సభ ఎన్నికల్లో అదొక ఎన్నికల అజెండా కూడా మార్చారు. అవును, వివేకానంద రెడ్డి గారి మరణానికి కారణం అవినాష్ రెడ్డి గారి పేరుని ప్రస్తావిస్తూ ఆయన్ని సపోర్ట్ చేస్తున్నారు అనే ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. శర్మిలా గారు కూడా అది విషయంగా మార్చారు కడప లోక్సభ ఎన్నికల్లో. కాబట్టి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినప్పుడు సిబిఐని సుప్రీంకోర్టు అడిగింది, మేము విచారణ పూర్తి చేశాము, విచారణ పూర్తి మీరేమైనా ఫర్దర్ గా ఆదేశాలు ఇస్తే ఆ వైపుగా ఆలోచిస్తామన్నట్టుగా సిబిఐ సుప్రీంకోర్టుకి చెప్పింది ఈ పిటిషన్ పైన. అప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని సుప్రీంకోర్టు పరిధిలో కాకుండా ప్రైమరీ కోర్టు ఏదైతే విచారణ దశలో లోయర్ కోర్టుని సంప్రదించమని చెప్పి సునీత గారికి అడ్వైజ్ చేసింది, క్లోజ్ చేసింది అక్కడ కేసు. సిబిఐకి అప్పటికి సిబిఐ కోర్టులోనే తేల్చుకోమని చెప్పింది ఒక రకంగా. వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వలేదు. తర్వాత వీరు అదే ఒక సుప్రీంకోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకొని లోయర్ కోర్టుకు వచ్చారు. లోయర్ కోర్టు మీరు అన్నట్టు గతంలో ఒక డైరెక్షన్ ఇచ్చింది ఇదే కేసు మీద. అదేంటంటే కొంతమంది బహుశా వైఎస్ ప్రకాష్ రెడ్డి గారి పిఏకి సంబంధించో ఎవరితో వాళ్ళని కూడా విచారణ చేయండి అని చెప్పి, అంటే ఎవరైతే హత్య చేయబడ్డారో దస్తగిరో ఇంకా ఒకరు 2-3 ఉన్నారు, వాళ్ళు వీళ్ళతో ఫోన్ కాల్ కాంటాక్ట్ అయినారు ఆ సమయంలో. కాబట్టి వాళ్ళని కూడా విచారిస్తే కొంత సమాచారం వస్తుంది అన్న వార్తలను బహుశా సిబిఐ కోర్టు పరిగణలో తీసుకొని విచారించమనింది. అంటే నేరవని కాదు, ఆ వైపు కూడా వాళ్ళని కూడా విచారించే పరిధిలో తీసుకుని బహుశా వాళ్ళని నోటీస్ ఇస్తారు, వాళ్ళు విచారిస్తారు. ఇట్లాంటి ఆలోచనే బహుశా జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లేవనెత్తారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కి సంబంధాలు
వీటిని అంటగట్టే క్రమంలో రాజకీయ చర్చ ఎక్కువ నడిచింది. ముఖ్యంగా కొన్ని మీడియా ఛానళ్ళు కావచ్చు, ప్రత్యర్థులు కావచ్చు, డైరెక్ట్ గా వీలే చేసేశారు అన్నట్టుగా ప్రచారం చేయడం. సునీత గారు నేరుగా ఆరోపణలు చేయకపోయినా వాళ్ళు కూడా విచారించాలి, అవినాష్ రెడ్డి గారి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నిలబడ్డాడు అనే ఆర్గ్యుమెంట్ చేయడం ద్వారా వీళ్ళు చేసే ఆరోపణలకు బలం చేకూర్చారు. సునీత గారు డైరెక్ట్ గా ఎప్పుడు వారిపైన విమర్శ డైరెక్ట్ గా చేయకపోయినా వీళ్ళు కాపాడుతున్నంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అనే పద్ధతిలో ఆర్గ్యుమెంట్ చేస్తా వచ్చారు. వాళ్ళైతే డైరెక్ట్ గా జగన్ గారే చేసేసినట్టుగా చెప్పేశారు. రాజకీయ సినిమాలు తీసేయడం, రకరకాలు చేశారు. అయితే ఇక్కడ ఆర్గ్యుమెంట్ అంతా ఎట్లా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు బంధువు. ఒక సందర్భంలో మీకు గుర్తుంటే అసెంబ్లీలో అన్నారు, అవినాష్ రెడ్డి ఎవరు నాకు తమ్ముడు లాంటి వాడు, సునీత గారు ఎవరు చెల్లి లాంటి వాడు, ఇద్దరు నాకు రెండు కళ్ళు, ఒక కన్ను కోసం ఇంకో కన్ను పొడుచుకోవడం అంటూ ఏమి ఉండదు కదా, నాకు ఇద్దరు సమానం, చనిపోయింది కూడా నా బాబాయే కదా, నేను ఇష్టపడే పార్టీకి తీసుకొచ్చాను ఆయన నేను మాట్లాడాను. అది నిజం. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత విజయమ్మ గారు పులివెందుల అసెంబ్లీ సెగ్మెంట్ లో పోటీ చేసినప్పుడు ఆమెకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరఫున నిలబడ్డారు. ఆ తర్వాత ప్రస్థానం ఆయన మంత్రి కావడం, తర్వాత కొద్ది కాలం ఉండడం, తర్వాత గెలవకపోవడం, పులివెందుల అసెంబ్లీలో మంత్రి పదవి పోవడం, రకరకాలు జరిగిపోయిన నేపథ్యంలో కొంతకాలం తర్వాత జగన్ గారే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయన తీసుకున్నారు. నిజానికి వివేకానంద రెడ్డి అప్పటికే రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయి తల్లి మీదనే పోటీ చేసిన వ్యక్తి. అయినా గత అందరూ కలిసిపోదాం, భవిష్యత్తులో మళ్ళీ మనం గెలవాలి అనే ఉద్దేశంతో వివేకానంద రెడ్డి గారు ముందుకు వచ్చారు, జగన్ గారు కూడా తీసుకున్నారు. దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది, కలిసిపోయారు. అంతకుముందు కూడా వివేకానంద రెడ్డి గారి శత్రువు ఏం కాదు జగన్ గారి, తన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయాడు. అంతకు మించి వ్యక్తిగత కక్షలు ఏమి ఆయనకి లేవు. అప్పుడు లేని కక్షలు పార్టీలో చేర్చుకున్నాక ఎట్టొస్తాయి? తన తల్లిపైనే పోటీ చేసినప్పుడు లేని కోపతాపాలు తన పార్టీలో తీసుకున్న తర్వాత ఇంకా కోపతాపాలు ఎందుకు ఉంటాయి వివేకానంద రెడ్డి పైన? వివేకానంద రెడ్డి గారు తండ్రికి సోదరుడు, పులివెందుల్లో పట్టుకున్న వ్యక్తి, జిల్లాలో అందరితో సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి మళ్ళీ ఆ రోల్ ఆయనకి ఇద్దాము, మనకు అసెప్ట్గా ఉంటాడు అని ఆయన అనుకున్నాడు. ఎంతైనా అన్న కొడుకు, గతం జరిగిపోయింది, మనం కూడా ఉంటే భవిష్యత్తులో అధికారంలోకి వస్తారు, మనం నిలబడదామని వివేకానంద రెడ్డి కూడా భావించారు. ఉభయతారకంగా ఇద్దరు చేరారు. కాబట్టి పాజిటివ్ యాంగిల్, కొంచెం నెగటివ్ యాంగిల్, పొలిటికల్ నెగటివ్ యాంగిల్ ఇప్పుడే వివేకానంద రెడ్డి గారిని శత్రువుగా చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు, ఎదుర్కొన్నారు అంతే. అలాంటిది తన పార్టీలో చేర్చుకున్న తర్వాత వారు ఇంట్రెస్ట్ గా పనిచేస్తున్నప్పుడు వారిని తుదముట్టించాలనే ఆలోచన ఎందుకు వస్తుంది జగన్ గారికి ఎవరైనా? కాబట్టి అట్లాంటి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళందరూ తెలుసా? ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఆయన అరెస్ట్ నుంచి మినహాయింపు పొందాడు, విచారణకు పోయినాడు, వచ్చినాడు. అవినాష్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి బంధువు కాబట్టి ఆపాదించేస్తామా? లేకపోతే అవినాష్ రెడ్డి గారు కూడా ఇప్పుడు నేరం నిరువు కాలేదు, ఆయన కూడా నిరాకరిస్తున్నాడు, కోర్టులో ఫైట్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన మీద అలిగేషన్స్ మీరు చేశారు కాబట్టి, ఆయనకు బంధువు కాబట్టి అనే పేరుతో, ఆయనకి ఎంపీ సీట్ ఇచ్చాడు కాబట్టి అనే పేరుతో అలిగేషన్ చేసేసి, రాజకీయ అలిగేషన్ చేసేస్తే చట్టం ముందు కుదరదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రకంగా కస్టడీలో తీసుకోవాలనుకుంటే రోజు తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయన చుట్టూ, ఆయన పార్టీలో చాలా మంది అవినీతి ఆరోపణల కేసుల్లోనూ ఇంకో కేసులో అరెస్ట్ అయి ఉన్నారు. వాళ్ళందరూ జగన్ గారికి తెలుసు, ఎవరు తెలియదు? ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు, తెలీదా? మిథున్ రెడ్డి గారు ఉన్నారు, తెలీదా? ఎవరు తెలీదా? అందరూ ఆయన పార్టీ నాయకులే. అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినటువంటి ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, ఆయన పిఎల్గా ఆయనతో పాటు ప్రభుత్వం పనిచేసిన వాళ్ళు. కాబట్టి జగన్ గారికి తెలిసిన వాళ్ళు ఏ కేసులో ఇన్వాల్వ్ అయినా, కాబట్టి జగన్ గారిని విచారించాలంటే ఇంకా ఆయన 360 రోజులు విచారించవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పార్టీకి అధ్యక్షుడు, ఒక ప్రభుత్వ అధినేతగా 5 ఏళ్ళు పనిచేసినప్పుడు, కానీ వీళ్ళందరూ పరిచయం ఉంటారు, తెలుసుంటారు, సొంత పార్టీ వాళ్ళు ఉంటారు, వ్యక్తిగతంగా పరిచయం ఉంటారు. వ్యక్తిగతంగా పరిచయం ఉన్నంత మాత్రాన, సొంత పార్టీ వాళ్ళు అన్నంత మాత్రం వాళ్ళు చేసిన ప్రతి పనికి జగన్ గారిని ఆపాదిస్తామా? కాబట్టి ఈ చర్చ మనకు మద్యం కేసులో కూడా అదే కదా, రోజు జగన్ అరెస్ట్ చేస్తున్నారు టీవీల్లో. కాబట్టి రోజు అదే కదా, ఆయన పిఐని అరెస్ట్ చేసినారు కాబట్టి ఆయన అరెస్ట్ అయిపోవాలి, లేకపోతే ఆయన సెక్రటరీ కాబట్టి అరెస్ట్ చేయాలి, ఆయన ఎంపీ కాబట్టి అరెస్ట్ అయిపోవాలి, ఆయన ఉప ముఖ్యమంత్రి కాబట్టి విచారణ. అంటే ఎవరికి ఏ సంబంధాలు ఉన్నా వాళ్ళతో జగన్ గారి దేశంలో అనే పద్ధతిని కోర్టు ముందు ఒప్పుకోదు, చట్టం కూడా ఒప్పుకోదు. వస్తే ఇప్పుడు సునీత గారి విషయంలో కూడా అదే చేసింది. ఇప్పటికైనా దాన్ని ముగించి సిబిఐ విచారణ పూర్తి చేసి ఎవరు తప్పు చేశారు, ఎవరు వాళ్ళని ప్రోత్సహించారు, శిక్షించే వైపు అడుగులు వేస్తే బాగుంటుంది. అయితే ఒకదాన్ని పెంచుకుంటా పోతే ఇంక వీళ్ళు స్టార్ట్ చేశారు కదా, అసలు మీరే కారణం అని వీళ్ళు ఒక యాంగిల్ స్టార్ట్ చేశారు ఈ పక్క వాళ్ళు. కాబట్టి ఇది యాడికి ముగింపు? ఒక దారుణమైన హత్య జరిగింది, ఇప్పటికే సంవత్సరాలు అయిపోయింది, దాదాపు 5-6 ఏళ్ళు అయిపోతా ఉంది, 7 ఏళ్ళు అయిపోతుంది బహుశా సార్ మార్చి వస్తే. దాన్ని అటోపిటో తేల్చి దోషులు శిక్ష పడేట్టుగా చూడాలి తప్ప
రాజకీయ కోణాలతో ఒకరిని చుట్టుకుంటా పోతే అదంత మంచిది కాదు. ఆ విషయం సుప్రీంకోర్టు, సిబిఐ కోర్టు ఇచ్చిన తుది ఆదేశాలతోనైనా ముగింపు పలికితే మంచిది. కానీ ఇక్కడ ఈ కేసుకు సంబంధించి చూసుకుంటే మెయిన్గా సరే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా భారతి గారిని ఎక్కువ ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు. భారతి పేరుని చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం. వివేక హత్యకి సంబంధించి అంటే కొన్ని పర్టికులర్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా మెయిన్గా భారతి గారి ఫోటో పెట్టి ఆమె చేసింది, ఆమె వెనకాల అవినాష్ రెడ్డి ఉన్నాడు, అవినాష్ రెడ్డికి ఏదో చేశారు అని చెప్పేసి ఇలా చర్చ జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి తెలియపోయినా కూడా భారతి రెడ్డికి తెలిసి ఉంటుంది ఆమె కనుసన్నలోనే ఇలా జరిగిందనేటువంటి ఒక వార్తని పెద్ద ప్రోపగండాగా చేస్తున్నారు. ఈ కేసులో మెయిన్ ఇన్వాల్వ్మెంట్ ఆమెదే అని చెప్పేసి కూడా మీరు చెప్పినట్టు ఇందాక ఆ సినిమాలు అవన్నీ కూడా చర్చ అంతా కూడా చూస్తూ వచ్చాము. సో ఇదంతా కూడా సంబంధం లేనటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఒక ప్రోపగండా అంతా క్రియేట్ చేసేసి ఆమె చుట్టూరు ఏదో జరుగుతుందనేటువంటి ఒక ఇండికేషన్ని డ్రైవ్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా. ఇప్పుడు రెండు కనిపిస్తాయి భారతి గారి విషయంలో. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోవడంలో బలహీనత, చేతగాంతనం సాధ్యం కానప్పుడు వారి సతీమణి పేరుని తీసుకొచ్చి ఆమె తుపాకు పెట్టి ఆయన కాల్చాలనుకోవడం. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కొనే స్థైర్యం లేనప్పుడు ఏం చేస్తారంటే వారి సత్యమని వాళ్ళ కుటుంబ సభ్యులంతా తీసుకొచ్చి ఇరిటేట్ చేయడం, ఇదో ఒక పద్ధతి కనిపిస్తుంది. రెండోది, భారతి గారి యొక్క ఎదుగుదల, భారతి గారి యొక్క స్టఫ్ గా ఉన్న పరిస్థితి చూసి కొంచెం అసూయ కూడా కొంతమందికి ఉండొచ్చు. ఈ రెండు కారణాలతో ఆమె వివాదంలో లాగుతున్నారు. కానీ ఆమె ఎప్పుడు కూడా వివాదాలకు రాదు. బేసిక్ గా భారతి గారికి ఏమి సంబంధం ఇట్లాంటి విషయాల్లో? ఆమె ప్రత్యక్షంగా రాజకీయాల్లో లేదు. తన భర్తకు సపోర్టు పాత్రమే పోషిస్తా ఉంది. ఎలక్షన్ లో కూడా జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గంలో తన భర్త ఎమ్మెల్యేగా పోటీ చేసి అక్కడ ప్రచారం చేయలేడు, ఎందుకంటే రాష్ట్రం అంతా తిరగాలి కాబట్టి. తన భర్త ప్రచారం చేయలేడు కాబట్టి పులివెందులకు వెళ్తుంది ఆమె ప్రచారం కోసం. దట్టు వారి తండ్రి కూడా, గంగిరెడ్డి గారు కూడా ఆ చుట్టుపక్కలే ప్రజా వైద్యుడిగా మంచి పేరుంది ఈసీ గంగిరెడ్డి గారికి. ఆయన కూతురుగా ఆయనకి ఆ ఇమేజ్ ఉంటుంది ఆ కుటుంబానికి. కాబట్టి ఈసీ గంగిరెడ్డి గారి ఇమేజ్, తన భర్త పోటీ చేసినట్టు వల్ల తను వెళ్తే తన భర్తకు సపోర్ట్ గా ఎవరో జగన్మోహన్ రెడ్డి నేను నామినేషన్ చేస్తాను, ఆయన వెళ్ళిపోతే కుదరదు కదా, ఓట్లు వేయొచ్చు. తన భార్య తన తరపున నిలబడితే ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. అందువల్ల ఎన్నికల ప్రచారంలో తప్ప మళ్ళీ ఎప్పుడు ఆమె అక్కడికి వెళ్ళదు. పులివెందుల్లో ఏదైనా భారతి గారి యాక్టివిటీ ఉందంటే ఓన్లీ స్వచ్ఛంద కార్యక్రమాలు మాత్రమే. అది వెంకటప్ప మెమోరియల్ స్కూల్ కావచ్చు, ఆమె నడుపునట్టు సేవా కార్యక్రమాలు కావచ్చు, అంగవైకల్యం, మానసిక అంగవైకల్యం కలిగినట్టు స్కూల్ నిర్వహణ కావచ్చు. అంటే సేవా కార్యక్రమాలు తన భర్త పోటీ చేసినప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్, ఆ తర్వాత 5 ఏళ్ళు ఆమె ఏమైనా చేసింది. ముడివేంద్రకి ఎప్పుడన్నా వెళ్ళిందంటే వెంకటప్ప మెమోరియల్ స్కూలు, ఆ స్కూల్లో పిల్లలు, ఆ స్కూలు, సేవా కార్యక్రమాలు, తన భర్తకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం. ఇది తప్ప రాజకీయాల్లో ఎప్పుడు ఎక్కడ జోక్యం చేసుకోదు. అది తెలిసి కూడా ఎందుకు ఇరిటేట్ చేస్తుందంటే నేను ఇంత ముందు ప్రస్తావించినట్టు భారతి గారిని భార్య కదా, అంటే ఆమె పేరుని వివాదం చేసి జగన్ ఎదుర్కోవడం. రెండోది, కొంతమంది ఇట్లాంటి కుటుంబ సభ్యులుగా ఉండే వాళ్ళకి ఆమె ఈ కాలంలో చాలా బాగా ఎస్టాబ్లిష్ అయినారు. ఆమె ఎక్కడున్నారు అక్కడే ఉన్నారు. ఆమెను అనవసరంగా వివాదాల్లోకి లాగి చేయడం వల్ల ఆమె స్థైర్యం, ఆమె తొనకంతనం, అంటే ఎక్కడ కూడా టెంప్ట్ అయిపోయి ఏది పడితే మాట్లాడడం, ఎలా మాట్లాడడం కాకుండా ఎన్ని విమర్శలు ఏమైనా చేసినా నా పని నేను చేసుకొని పోతాను అని ఒక రకం భూమికి ఉన్నంత ఓపిక. అలా ఉండడం వల్ల అది ఆమె ఇంకా ఎస్టాబ్లిష్ అవుతారు, ప్రజల్లో ఆమె గౌరవం పెరుగుతా ఉంది. భారతి గారిని వివాదంలో తీసుకొచ్చిన ప్రతి సందర్భంలో ఆమె మరింత ఎదుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకు శర్మిల గారి యాక్టివిటీ అవన్నీ జరిగినప్పుడు ఆమె ఎవరికి సేవ చేయదు, స్వార్థపరురాలు అన్నారు. ఇప్పుడు దాని ద్వారా ఏం తేల్చారు? 2500 మంది పిల్లలకి రెగ్యులర్ గా ఉచితంగా పాఠాలు చెప్తున్న విషయం, విజయవాడ స్కూల్ కి సహాయం చేస్తున్నట్టు, పులివెందుల్లో బదిరీల పాఠశాలకి మానసిక వైకల్యం జనవల్, అంటే ఆమె సేవా కార్యక్రమాలు ఎంత పెద్ద ఎత్తున జరుగుతుందో ఆమె విమర్శిస్తే కానీ బయటికి రాదు, ఎందుకంటే ఆమె చెప్పుకోదు. కాబట్టి ఆమె విమర్శించినప్పుడల్లా ఆమె మరింత ఆమె స్థాయి పెరుగుతా ఉంది. దీంతో ఆమె స్థాయి పెరుగుతున్నప్పుడు, ఆమె గౌరవం పెరుగుతున్నప్పుడు చూసి ఓర్చుకోలేని తనం, ఓర్చుకోలేని తనం, రెండు వివాదం చేసి జగన్ విమర్శించడం. ఈ రెండుతో భారతి గారిని అసలు వివేకానంద రెడ్డి గారి కేసులో ఆమెకి ఏమి సంబంధము, ఆమె ఏం కనెక్షను, చివరికి ఆడి వరకు తీసుకెళ్లారు. రేపు వివేకానంద్ కొన్ని ఆ పిక్చర్స్ లో అయితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ కూర్చొని ఉంటే వివేకానంద రెడ్డి గారు వార్నింగ్ ఇచ్చినట్టు భారతి గారికి పాసిబుల్. జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ కు ముందు ఆయన పార్టీలో వివేకానంద రెడ్డి గారు ఎవరు వైసీపీకి ఓనర్ కాదు, వైసీపీ పార్టీలోకి ఆయన ముఖ్యమంత్రి అయిన దరిదాపులో వచ్చిన వ్యక్తి. ఆయన ముందు పోయి కూర్చొని ఆయన సత్యమణి వార్నింగ్ ఇవ్వడం జరిగే పని. అసలు ఎంపీ గాని ఎమ్మెల్సీలకు గాని ఎక్కడ జోక్యం చేసుకోదు. భారతి గారికి ఇవ్వాలి పలానోళ్ళకుంటే వడ్డు ఎవరు, భార్య అడిగితే కాదని ఎవరు అంటారు. అంటే అట్లా ఎక్కడ జోక్యం చేసుకోదు.
కానీ వీళ్ళు ఊహించుకొని, నేను అది చెప్తున్నా, భారతి గారి మీద కోపం కన్నా జగన్ గారి భార్య కాబట్టి ఆమె ఏదైనా అంటే జగన్ గారు ఇరిటేట్ అవుతారు కాబట్టి ఆ యాంగిల్లో తీసుకొస్తున్నారు. భారతి గారు ఎక్కడా జోక్యం చేసుకోరు. ఆమెకు ఆ అవసరం, తన భర్తే చీప్, ఇంకొక జోక్యం ఎందుకు? ఇప్పుడు గ్రూపులు ఎప్పుడు కడతామంటే నాకేదైనా అవసరమైనప్పుడు, ఓనరే నా మనిషి అయినప్పుడు ఇంకా నాకు మీతో ఏం పని ఉంటుంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చీప్ తన భర్త. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఓనర్ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు. ఓనర్ భర్త పెట్టుకొని కింద ఎంపీల పదవి, ఎమ్మెల్యేల పదవి ఆంకేం అవసరం వచ్చింది? కాబట్టి కేవలం భారతి గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి చూడడం, జగన్ గారి భార్య కాబట్టి ఇరిటేట్ చేయడం తప్ప ఇది చేస్తున్నారు. బట్ వాళ్ళు ఎక్కడ ఇరిటేట్ కావట్లే, మరింత స్టబాన్ గా ముందుకెళ్తున్నారు. ఓకే సార్, ఇంకో మెయిన్ అంశము ఈ డిప్యూటీ స్పీకర్ ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి సంబంధించి కొన్ని ఇష్యూస్ కొన్ని రోజులుగా బాగా ఎక్కువ రైజ్ అవుతున్నాయి. ఆయన గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేసి కస్టోడియల్ టార్చర్ పెట్టారు, దాని మీద కోర్టుకు వెళ్ళారు. ఈ చర్చలంతా కూడా చూస్తున్నాం. సో ఇప్పుడు అంతా ఆ వివాదం ఒక పక్క నడుస్తుంది. ఇంకోటి ఆయనకి సంబంధించి కేసులు కూడా ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తున్నాయి. గతంలో బ్యాంకులకు ఎగ్గొట్టినటువంటి కొన్ని డబ్బులు కూడా మళ్ళీ రికవరీ చేయాలని చెప్పేసి విచారణకి ఈడీ ఆదేశించడము, దానికి సంబంధించి సిబిఐ కూడా ఇన్వాల్వ్ అవ్వడం, ఇవన్నీ చూస్తున్నాం. పాపం ఆయనకి ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత, డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత అనుకోవచ్చా? ఒకటి ఇబ్బందికర పరిస్థితి, ఇంకొకటి ఆయన హక్కుగా పోరాడుతున్నాడు. ఆయన ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గెలిచాడు. ఆ తర్వాత విభేదాలతో బయట వచ్చి మాట్లాడు. ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయడం, అరెస్ట్ చేసిన సందర్భంలో పోలీసులు కస్టోడీ టార్చర్ చేశారు, థర్డ్ డిగ్రీ ప్రదర్శించారు అనేది ఆయన మొదటి నుంచి చేస్తున్న అలిగేషన్. దానికి ఆ రోజు ఉన్నటువంటి చీఫ్ గా ఉన్నటువంటి సునీల్ కుమార్ గారు సమ్ XYZ పేర్లు చెప్తున్నాడు, పరోక్షంగా కొంతమంది పేర్లు చెప్తున్నాడు. ఏదైనప్పటికీ కూడా ఇది విచారణలో తేలాల్సిన విషయం. ప్రభుత్వాలు కూడా వాళ్ళదే కాబట్టి విచారించి నిజాలు తేల్చాలి. నిజంగా నాట్ ఓన్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఒక పౌరుని కూడా కస్టోడియల్ టార్చర్ చేసే అధికారం పోలీసు వ్యవస్థకి లేదు, ఎవరికీ లేదు. టార్చర్ చేయకూడదు, థర్డ్ డిగ్రీ ప్రదర్శించకూడదు. అలాంటిది ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ చేశారంటే అది తీవ్రమైన సమస్యగా ఉంటుంది. కాబట్టి నిజాలు తేల్చలేండి. ఇప్పుడు ఆయన చెప్పాడు కాబట్టి వెంటనే మనం అలిగేషన్ చేయలేం, కానీ ఇది కోర్టులో విచారణ దశలో ఉంది కాబట్టి వాళ్ళు తేల్చలేమండి. ఈ సందర్భంగా సునీల్ కుమార్ చేసిన ఆర్గ్యుమెంట్ లో ఏదో ట్విట్టర్ లో చూశాను నేను, నన్ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి ఆయన కూడా డిప్యూటీ స్పీకర్ నుంచి తొలగించండి. ఇప్పుడు సమస్య ఏంటంటే ఇది వినడానికి బాగుంది, కానీ వాళ్ళిద్దరిలో బాధితుడు రఘురామకృష్ణరాజు. అంటే బాధితుడు అంటే నిజంగా జరిగిందా లేదా మనం చెప్పలేం. బట్ ఆయన నన్ను దాడి చేశారు, నన్ను కొట్టారు, నన్ను హింసించారు అనేది అలిగేషన్. ఎవరు హింసించారు? ఈ నాయకత్వం పోలీసులని. కాబట్టి ఇప్పుడు ఆయన ఇది తేలేంత వరకు ఈయన ఫిర్యాదుదారుడు, బాధితుడిగా ఫిర్యాదుదారుడు. ఆయన ఆరోపణలు ఎదుర్కొంటుంటే ఒక ఆఫీసర్. తేలేంత వరకు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆఫీసర్ సునీల్ కుమార్ గారు, ఫిర్యాదు చేస్తూ తాను బాధితుడిగా ఉన్నటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. కాబట్టి ఆయన్ని ప్రభుత్వం ఈ కేసులో సస్పెండ్ చేయలేదు. నంబర్ ఆఫ్ అలిగేషన్స్ ఏదో ఉన్నట్టున్నాయి ప్రభుత్వ పరంగా, దాంట్లో చేశారు. ఇందుకే చేశారని ఆయన ఉద్దేశం కావచ్చు. ఆయనకి ఇచ్చిన సస్పెన్స్ లో రఘురామకృష్ణరాజు విచారణ జరుగుతుంది కాబట్టి ఆయన కాదు, ఇంకా ఒకటి రెండు అంశాలను జోడించినట్టున్నారు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా వారిపైన యాక్షన్ తీసుకున్నట్టే రఘురామకృష్ణరాజు మీద తీసుకోవడం అనేది కుదరదు, అది జరిగే పని కాదు. కానీ పాయింట్ బాగుంది కాబట్టి ఆయన చర్చనీయాంశం చేసినట్టున్నాడు. ఏం జరుగుతుందో చూడాలి. మీరు అన్నట్టు ఒకటి, అది ఆయన ఖచ్చితంగా ఫేస్ చేయక తప్పదు. అదేంటంటే పాత బకాయిలు. ఆయన బ్యాంకుకు దాదాపు 900 కోట్ల ఎంతో బకాయిలు ఉన్నట్టున్నారు, వాటిని తిరిగి చెల్లించలేదు. కాబట్టి ఆ బ్యాంకర్స్ ఈయనకి ఆస్తులు ఉన్నాయి కాబట్టి జప్తు చేయడము, వసూలు చేయడం చేసుకుందాం ముందుకు వస్తాయి. ఇదేమి ఎవరో కనిపెట్టింది ఏం కాదు. స్వయంగా రఘురామకృష్ణరాజు తన ఎన్నికల అఫిడవిట్ లోనే ప్రస్తావించాడు. ఆయన పైన ఉన్న కేసుల్లో ఈ 900 కోట్లు 1200 కోట్ల ఎంతో నేను బ్యాంకులకు బకాయిలు పడిన కేసు నడుస్తుంది. కేసుల విషయాలని చెప్పాలి, ఎన్నికల చెప్పకపోతే రద్దు అయిపోతుంది, ఎన్నికలు రద్దు అయిపోయి అబద్ధాలు చెప్పినట్టు అవుతుంది. కాబట్టి ఆయన స్వయంగా ఒకటి సందర్భాలు ఏదైనా ఎవడో ఆయన విమర్శిస్తే మీరేందయ్యా చెప్పేది, నేను ఎలక్షన్ అఫిడవిట్ లోనే చెప్పున్నాను, ఇది కోర్టులో ఉంది తేల్చుకుంటామని చెప్పాడు. కాబట్టి ఆయన పైన అట్లాంటి అలిగేషన్ మీన్స్ కేసు ఉన్న మాట వాస్తవం, ఆయన కోర్టులో అడుగుతున్న మాట. కాకపోతే ఈ విషయంలో ఆయన బహుశా స్టే తెచ్చుకున్నట్టున్నాడు, విచారణ పైన సంథింగ్ స్టే తెచ్చుకుంటున్నారు. సహజంగా ఫైనాన్స్ అఫెన్స్ విషయంలో జరుగుతున్న విచారణలో ఎప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకోవు. స్టే ఇవ్వడం అంటే జోక్యం చేసుకోవడం కదా, విచారణ వేగవంతం, దాన్ని ఆపడమే కదా. కాబట్టి ఎవరు దీంట్లో ఓనర్లు, డబ్బు ఇచ్చిన వాళ్ళు బ్యాంకర్స్ డబ్బు ఇచ్చిన వాళ్ళు. ఈయన డబ్బు తీసుకున్నాడు, లోన్ తీసుకున్నాడు.
లోన్ తీసుకున్న అయినా విచారణ ఏదో టెక్నికల్ పాయింట్స్ నేను నష్టపోయినానో సంథింగ్ విచారణ పైన స్టే తెచ్చుకున్నాడు. బహుశా ఈ బ్యాంకర్స్ అంతా కోర్టుని సంప్రదించినట్టు, కోర్టులో అఫిడేట్ దాఖలు చేసినట్టు. మీరు 1000 కోట్లు అంటే బ్యాంకులకి చాలా పెద్ద మొత్తం కదా. మీరు అందులో ఈ బ్యాంకులు చాలా వాటికి ఆర్థిక సంక్షోభం, డెవలప్మెంట్ ఆగిపోవడం ఇవన్నీ కనపడుతున్నాయి. కాబట్టి ఈ పాత బకాయిలను వసూలు చేసుకుంటే కదా బ్యాంకులు ఎప్పుడు నష్టపోయేది. ఈ 100 కోట్ల రూపాయలు తీసుకునేటువంటి పారిశ్రామికవేత్తలు ఎగ్గొట్టడం వల్లనే, ఎగ్గొట్టడం లేకపోతే కట్టకుండా ఉండడం, రెండు ఉంటాయి. ఎగ్గొట్టడం ఒక బ్యాచ్, అది కట్టకుండా వాయిదాలు వేసుకుంటా ఉండడం. 100 కోట్ల రూపాయలు చేస్తా ఉంటే బ్యాంకులు రన్నింగ్ అనేది సమస్యగా వస్తుంది. రెండు దానిపైన విమర్శలుగా ఉన్నాయి. అందుకని బ్యాంకర్స్ అడిగారు, బ్యాంక్ అడిగింది చాలా న్యాయమైంది. అంటే 900 కోట్ల రూపాయలు తీసుకునేది నిజం, అయితే ఎందుకోసం తీసుకున్నాడో ఆ సమస్యలన్నీ నష్టపోయినాయి, లేదా సంస్థలు బాగలేదు అన్నప్పుడు, ఆ సంస్థలు బాగలేకపోయినా ఇతర డబ్బులు ఉన్నాయనుకోండి, ఆయనకి ఆస్తులు ఉన్నాయనుకోండి, దాన్ని కూడా తీసుకుంటారు. కానీ ఇట్లాంటి మల్టిపుల్ గా ఆలోచించి దాన్ని వేగవంతం, ఇక్కడ కొత్తగా శిక్షించేది లేదు, ఏమి లేదు, వేగవంతం ఈ తీర్పు ఇవ్వడం అనేది మంచిది. ఎందుకంటే డిప్యూటీ స్పీకర్ ఎంపీ అని కాకుండా చట్టం ముందు అందరూ సమానం లేదు. ఎందుకంటే ఈరోజు మీరైనా నేనైనా ఒక వ్యవసాయదారుడుగా ఒక 2 లక్షల రూపాయలు బ్యాంకు లోన్లు అబ్బాయి కొడితే ఇంటికి వచ్చి జప్తు చేస్తున్నారు 2 లక్షలకి 3 లక్షలకి. ఇట్లాంటి వాళ్ళు కొన్ని లక్షల మందికి అయ్యేదని ఎక్కడో ఎగ్గొడుతుంటారు. 1000 కోట్లు అంటే ఎంత మనలాంటి 2 లక్షలు తీసుకుని ఎంతమంది అయితే 1000 కోట్లు అవుతుంది. కాబట్టి ఇన్ని వందల మంది లక్షల మందిని ఇబ్బంది పెట్టే బదులు ఇన్ని కోట్ల రూపాయలు ఉండే వాళ్ళు, ఇతర ఆస్తులు వాళ్ళు తీసుకుంటే తొందరగా రికవర్ అవుతుంది. చాలా న్యాయం కూడా అది. ఎందుకంటే ఇప్పుడు ఒక రైతు 2 లక్షలు తీసుకున్నాడు అనుకోండి, పంట నష్టపోతే జీవితం లేదు. నిజానికి ఆ పంట మన చాలా సందర్భాల్లో ఈ రుణాలు రద్దు చేస్తా ఉంటుంది ప్రభుత్వం. మానవతా దృక్పథంతో రైతులను ప్రోత్సహించాడు. రాజశేఖర రెడ్డి గారు రద్దు చేశారు, చంద్రబాబు గారు చెప్పినంత కాపినా కొంత రద్దు చేసినాడు, కేంద్రంలో జరిగినాయి. కానీ ఇవన్నీ ఎందుకంటే, కానీ పారిశ్రామికలకు రద్దు చేస్తామని ఎన్నికల హామీలు ఏవి ఇరు కానీ వారికన్నా 100 రెట్లు ఎక్కువ రద్దు చేస్తుంటారు, మూడో ప్రపంచానికి తెలియకుండా. రద్దు చేసి 1000 కోట్లు, లక్షల కోట్లు రద్దు చేస్తుంటారు. మరోవైపు ఇట్లాంటి పారిశ్రామికలు ఎవరైనా తీసుకున్న దాన్ని వాయిదాల పేరుతో వాయిదాలు వేస్తుంటారు. కాబట్టి వీలైనంత వరకు జరగాలి. ఇది రఘురామకృష్ణరాజు కొత్త కనుక్కునేదే కాదు, ఆయన కూడా ఓపెన్ గా చెప్పుకున్నా, నేను కోర్టులో ఉంది, కోర్టులో తేల్చుకుంటారని. తేల్చుకోనివ్వండి కోర్టులో, కానీ కోర్టులో ఎప్పుడు తేలుతుంది? విచారణ స్పీడ్ అయితేనే కదా. స్టే వస్తే మళ్ళీ తేలదు, ఆ స్టే పార్టీకి స్టే ఉంటుంది, ఈ పార్టీకి ఉంటారు. విచారణ జరిగితే నిజానిజాలు తేలిపోతారు. రఘురామకృష్ణరాజు గారు 900 కోట్ల రూపాయలు నిజాలు తేలిపోయి ఇవ్వలేని పరిస్థితి, న్యాయంగా ఇవ్వలేదా అని తేలిపోయింది అనుకోండి, ఆయనకి మంచిది. తేలలేదనుకోండి, డబ్బులు వచ్చాయనుకో బ్యాంక్ కన్నా మంచిది. బ్యాంకుకో రఘురామకృష్ణ ఎవరికొరకు మంచి జరుగుతుంది కదా. కాబట్టి విచారణ ఫాస్ట్ గా జరగడం అనేది ఇద్దరికి మంచిది. కాబట్టి చట్టం అందరి ముందు సమానం అనే దానికి ఇది ఒక మంచి అంశం. దాన్ని ఆచరణలో కూడా చేయగలిగితే మంచిది. ఓకే, రైట్. సార్, చివరిగా కంక్లూడ్ చేసి ఒక మెయిన్ అంశము, విశాఖ రుషికొండకు సంబంధించిన భవనాల మీద ఒక పెద్ద చర్చ జరుగుతుంది. ఏడాదిన్నర దగ్గర ఇంకా 4 నెలలు అయితే 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోద్ది ఈ ప్రభుత్వం వచ్చేసి అధికారంలోకి వచ్చి. సో ఇప్పుడు ఆ భవనాలకి సంబంధించి అక్కడ హోటల్స్ గాను లేదంటే స్టార్ హోటల్స్ సంబంధించిగా మార్చాలని చెప్పేసి కొన్ని ప్రతిపాదనలు చేస్తూ వచ్చింది. దానికి సంబంధించి టెండర్లు కూడా పిలుస్తూ వచ్చింది. అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ టెండర్లకి సంబంధించి పెద్ద పెద్ద స్టార్ హోటల్, లీలామహల్ లాంటి వాళ్ళు, టాటా గ్రూప్ లాంటి వాళ్ళు, ఇలా ఇంటర్నేషనల్ కంపెనీకి చెందిన కొన్ని స్టార్ హోటల్స్ అన్నీ కూడా అక్కడ టెండర్లు వేసి మాకు ఒక ఐడియా ఉంది, దీన్ని మేము ఈ ఫేసుల్లో డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చాయి. అంటే దేనికి పనికిరావడం కోసము, జగన్మోహన్ రెడ్డి ఉండటం కోసము 400 కోట్లు 500 కోట్లు పెట్టి కట్టారని చెప్పేసి మాట్లాడినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి వాటిని మేము టేక్ ఓవర్ చేస్తాము, వాటిని స్టార్ హోటల్స్గా మారుస్తామంటే మరి అది అభివృద్ధి కింద మారుకోవాలా, లేదంటే జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని వెచ్చించి తన జలసాల కోసం వాడుకున్నారనుకోవాలా? ఈ అశోక్ గారు బేసిక్ గా విమర్శలే చాలా మందికి ఆశీస్సులుగా మారుతుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసిన తప్పుడు ప్రచారాలే ఆయన ఇమేజ్ ని ఋషికొండ అంత పెద్ద చేసినాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటి అన్ని నిలాప నిందలే, అవి నిందలు కావు, అవి విమర్శలు కావు, తప్పులు జరగలేదని ఈ ప్రభుత్వమే నిరూపిస్తా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ పార్టీలు అయితే విపరీతమైన ఆరోపణలు చేసినాయో అదే పార్టీల నాయకులు, అదే నాయకత్వంలోని ప్రభుత్వాలు అవన్నీ అబద్ధాలని వాళ్ళు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు దాని విలువ రాలేదు, కానీ వాళ్ళు చెప్పడం ద్వారా రుజువు అవుతుంది. ప్రతి అంశంలో అప్పులు 14 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు పోయి చివరకు 6 లక్షల కోట్లకు వచ్చి జగన్ 3 లక్షల కోట్లే చేశారని, ఇప్పుడు అప్పులన్నీ ఈ సంవత్సరం చూసినామంటే టాపెస్ట్ అప్పులు జగన్ గారి కన్నా ఎక్కువ చంద్రబాబు గారు చేసినారని రుజువు అవుతోంది. అన్ని విషయాల్లో ఇప్పుడు ఉదాహరణకు సర్వేలు, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు ఉన్న దాన్ని ఆధారం చేసుకుని దానికి దీనికి సంబంధం లేకపోయినా భూములని లాక్కునేస్తారు సార్. ఇప్పుడు అదే సర్వేలు చేస్తున్నారు. ఆదాని 500 కోట్ల రూపాయలు జగన్కి ఇచ్చినాడు సెకీ ఒప్పందంలో
అని చెప్పి ఆరోపణలు చేశారు. ఇప్పుడు అదే ఆదానితో కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు అట్లా ప్రతి అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు పైన చేస్తున్న అలిగేషన్స్ అన్ని ఒక్కోటి నీరు గారిపోతున్నాయి. రీజన్ ఏంటంటే అలిగేషన్స్ లో ఆధారాలు లేవు. ఇప్పుడు ఋషికొండకు వస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూటమి పార్టీలు, ఆ రోజు పార్టీలు, ఈ రోజు ప్రభుత్వం ఏం ఆరోపించారు? జగన్మోహన్ రెడ్డి గారు నిబంధనలకు వ్యతిరేకంగా కడుతున్నాడు, రహస్యంగా కట్టేస్తున్నాడు, బోడుగుండు కొట్టేసినారు, ప్రకృతిని విధ్వంసం చేసినారు, అవినీతికి పాల్పడుతున్నారు, ఇన్ని మాట్లాడినారు. మాట్లాడిన తర్వాత కానీ ఈ రోజు ఏమైంది? ఇప్పుడు 16 నెలలైంది. నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన, చట్టాన్ని ఉల్లంఘించిన, లేదా పర్యావరణ హాని చేసిన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవచ్చు కదా. సంబంధిత అధికారులపైన ఒక్క అటెండర్ పైన యాక్షన్ తీసుకున్నారా ఈ ఋషికొండ విషయంలో తప్పు జరిగిందని? 16 నెలలైంది. ఋషికొండలు పనికి ఎందుకు పనికి వస్తాయి, ఎందుకు పనికి రావు, దాని గొప్పతనం ఏంటంటే మాట్లాడే ముందు టెక్నికాలిటీస్ పరంగా చూసినప్పుడు ఒక తప్పు జరగలేదని నిరూపించబడింది కదా. మీరు 16 నెలల్లో తప్పు చేస్తుంటే మీరు ఉమ్మడి వదిలేస్తుంటారా? ఎన్ని కేసులు పెడుతున్నారు? అట్లాంటి తప్పు చేసినట్టు దొరుకుంటే ఈజీగా ఎత్తి లోపలేస్తుంటారు కదా. ఒక్క అటెండర్ పైన చర్య తీసుకోలేదంటే ఏం తేల్చారు? కాబట్టి గతంలో మీరు చేసిన అలిగేషన్స్ అన్ని ఫాల్స్ అనేది మీరే నిరూపించారు. 2, ఋషికొండ భవనాలు అధికారులకు వచ్చిన తర్వాత వైఖరి మార్చుకున్నారంటే ఆడికి ఒకసారి ఉప ముఖ్యమంత్రి పోతాడు, ఒకసారి ఎమ్మెల్యేలు పోతారు, ఒకసారి టూరిజం మంత్రి పోతాడు. ముఖ్యమంత్రి గారు దూరం నుంచో దగ్గర పోయి చూసినారు. చూసి ఏం మాట్లాడినారు? ఏంది ఈ బిల్డింగ్లు? జగన్మోహన్ రెడ్డి గారు తన కుటుంబ సభ్యులు, తన భార్య, తన పిల్లలతో ఆహ్లాదకరంగా ఉండడం కోసం ఆ పక్క సముద్రం, ఈ పక్క కొండలు పెట్టుకోవడం కోసం 100 కోట్లు తగలేసినాడు. తను ఉండడం కోసం హోటల్ లాగా ఉండడం కోసం చేశారని చెప్పారు. 2, జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి విలాసంగా ఉండడానికి తప్ప ఇంకా దాని అవి ఏవీ పనికిరావు, దాని దేనికి ఉపయోగపడలేవు అని చెప్పినారు. దీంట్లో బాత్రూమ్లన్నీ అవన్నీ తీసేసి ఇలాంటి బాత్రూమ్ అవసరమా, ఎంత చేయాలో అదే లగ్జరీగా మార్చేసినాడని, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసినాడని, అది తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం తప్ప ఇంకా దేనికి వాడుకోలేమని, దేనికి వాడుకోవాలో తెలియలేక ఇబ్బంది పడుతున్నామని, ఇన్ని 100 కోట్లు వేస్ట్ అయిపోతాయి, ఇన్ని మాట్లాడేసినారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ఒకటి నిజం చెప్పారు, అదొక అద్భుతమైన బిల్డింగ్ అని చెప్పినారు. అంటే దాని 500 కోట్ల నుంచి 600 800 కోట్లు అనుకుంటా దాని మొత్తం అమౌంట్ ఖర్చు పెట్టింది. 4 బ్లాక్లుగా చేసినాడు. 4 బ్లాక్లు ఎంత విలువ తెలుసా? దాదాపు ఒక చర్చ ఏం జరిగింది, నేను కొంత నమ్ముతున్నాను కూడా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే అక్కడి నుంచి పరిపాలన చేస్తాడు చెప్పాడు క్లియర్ గా. ప్రమాణ స్వీకారం అంటే ఋషికొండ నుంచి అని చెప్పలేదు కానీ విశాఖపట్నం నుంచి పరిపాలన అన్నాడు. అంటే గెలిచింటే ఏం చేసింటే ఆడబోయి ఆ సెక్రటేరియట్ నడుచుంటుంది. ఒక రకంగా సెక్రటేరియట్ 4 బాక్లలో నడుచుంటుంది. అంటే ఒక సెక్రటేరియట్ నడపడానికి కావాల్సిన బిల్డింగ్ అది ఉండింది. అంటే ఒక సెక్రటేరియట్ స్థాయి నిర్మాణానికి 400-500 కోట్లు కట్టేసినట్టుగా. మనం ఇప్పుడు సెక్రటేరియట్ అమరావతి ఎంత కడుతున్నాం, అసెంబ్లీ ఎంత కడుతున్నాం, హైకోర్టు బంగ్లా ఎంత కడుతున్నాం, గవర్నర్ బంగ్లా ఎంత కడుతున్నాం, ముఖ్యమంత్రి ఇవన్నీ దాంతో పోల్చుకుంటే చాలా తక్కువ రేటుకి కడుతున్నాం. పైపించి చంద్రబాబు గారు ఆశ్చర్యపోయారు, ఇంత లగ్జరీనా, ఇంత. ఆ మాటల్లో ఏం చేయాలంటే అదొక అద్భుతమైన ఆవిష్కరణ అని మీరే చెప్పేసినారు. ఆ అద్భుతమైన ఆవిష్కరణ 500-600 కోట్లతో కట్టగలిగింది, మనం ఎందుకు అద్భుతాలు చేయలేకపోతున్నాం 100 కోట్లు 1000 కోట్లు పెట్టి అని ఆ రోజు తేలింది. 2వది ఎందుకు పనికిరాదు అన్నారు. ఈ రోజు టాప్ మోస్ట్ కంపెనీలు ఇప్పుడు టాటా విశాఖపట్నానికి వస్తే విశాఖ రూపురేఖలు మారిపోతాయని జగన్ అన్నలా మీరు అంటున్నారు. ఈ మధ్యకాలంలో టాటా వాళ్ళకి సంబంధించిన కంపెనీ వస్తా అంటే 99 పైసలకి ఇచ్చాము ల్యాండ్స్ అంటే. ఎందుకంటే టాటా రావడం అనేది విశాఖ సీన్ మారుతుందన్నారు. అంటే టాటా అంత గొప్పదని మీరే చెప్తున్నారు. మరి అంత గొప్ప కంపెనీ ఎందుకు పోటీ పడింది దీంట్లో? నాకు కావాలి ఆ బిల్డింగ్ అని రెంట్కి, ఊరికే కాదు తీసుకున్నారు. మేము దేని కొడుతుంటే దేన్ని మళ్ళీ ఇప్పుడు పయ్యావుల కేసు గారు అన్నారు మల్టిపుల్ గా వాడుకుంటామని ముందుకు వచ్చారంట. మల్టిపుల్ గా వాడుకుంటామని ముందుకు వస్తుంటే ఆ బిల్డింగ్ మల్టిపుల్ గా పనికి వస్తేనే కదా. అంతే కదా, ఒక జగన్ ఉండడానికి ఇల్లు లాగా కట్టుకుంటే సరిపోదు కదా. ఇల్లు లాగా కట్టుకుంటే హోటల్ ఎట్ట అవుతుంది? కొంతమంది హాస్పిటల్ కూడా అడిగారని పయ్యావుల కేసు గారు. హాస్పిటల్ హోటల్ అన్న రూమ్లే, హోటల్ అన్న రూములు ఒక బంగ్లా, కానీ హాస్పిటల్ అయితే మల్టిపుల్ గా ఛాంబర్లు అన్ని ఉండాలి కదా. అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్, లేకపోతే ఒక క్యాంప్ ఆఫీసు, లేకపోతే ఒక హోటల్, లేకపోతే ఒక హాస్పిటల్, లేదా ఒక ఐటీ కంపెనీ, అంటే దేన్నైనా సరే దాన్ని మల్టిపుల్ గా వాడుకోవచ్చు అని జగన్మోహన్ రెడ్డి దాన్ని నిర్మించాడు. స్పాన్ ఆఫ్ షార్ట్ టైం తీసేటారు. అక్కడి నుంచి చూస్తా ఉంటే విశాఖ
అందాలు, రెండోది సముద్రము అన్ని బ్రహ్మాండం, ప్రకృతి బాగుంటుంది, కాలుష్యం ఉండదు. అన్నిటికన్నా మించి ఏంటంటే అక్కడ పర్మిషన్స్ తోనే కట్టారు. అక్కడ టూరిజం గెస్ట్ హౌస్ ఉంది పాతది, దాన్ని డెమాలిష్ చేసి ఆ ప్లేస్ లో దీన్ని కట్టారు. కొత్తగా ఆక్రమించుకునేది ఏమీ లేదు. రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఏది నిర్మించినా అది ప్రపంచ స్థాయి పోటీ పడేట్టుగా ఉంటుంది. ఆయన ఆఫీసు కట్టిన చివరికి గ్రామ సచివాలయాలు కూడా బ్రహ్మాండం కట్టాడు ఆయన. ఏది కట్టినా మీరు ఏదైనా కట్టి, ఇప్పుడు ఉదాహరణకు అమరావతి బోండి, అమరావతిలో ఈ రోజు కూడా అద్భుతం ఏది కనపడుతుందంటే జగన్ నిర్మించిన రోడ్డే కనపడుతుంది. మీరు ఎప్పుడన్నా అమరావతి పోతే, నేను కూడా మొన్న పోయి చూసిన, మీకు ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది కదా విజయవాడ టు గుంటూరు మధ్యలో, అది చూస్తే చాలా లిమిటెడ్ గా ఉంటుంది. లేకపోతే ఇంకొక బ్యారేజీ రైల్వే కమ్ ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, అది చాలా పాతది. సో ఇప్పుడు కొత్తగా ఒక లైన్ వేసారు, కొత్తగా ఒక రోడ్డు కట్టారు, కృష్ణా కనెక్టివిటీ చేసి. కనెక్టివిటీ ఎంత, నేను మొన్న హైదరాబాద్ నుంచి ఒక ఫంక్షన్ పోయి ఆ రూట్ లో వచ్చాను. అవును నాకు నా ఫ్రెండ్ తీసుకెళ్లి మీ జగన్మోహన్ రెడ్డి గారు కట్టిన రోడ్డు చూపిస్తున్నాను రండి అని చూపించాడు. అసలు అద్భుతం. నీకు అమరావతి రాజధాని పరిధిలో జగన్మోహన్ రెడ్డి 4 లైనే ఈ రోజుకి అద్భుతం. దానికి ఒక 10% ఉంది విజయవాడ కనెక్టివిటీ, దాని వరకు పూర్తి చేయాలి 16 నెలల్లో మనం. 4.5 కిలోమీటర్లు కింద అమరావతి పోయేదానికి రోడ్డు, కిందంతా అమరావతి పోయే రోడ్డు ఉంటుంది, 4 లైన్స్ రోడ్డు కింద, పైన బ్రహ్మాండం కృష్ణా నది పైన 4.5 కిలోమీటర్ల ఆ రోజు చూస్తా ఉంటే ఇంత అద్భుతమైన రోడ్డు కట్టాడా జగన్, కట్టినట్టుగా ఊరికి తెలియదు. అదే నేను చెప్తుంది. కాబట్టి ఇప్పుడు నేను ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓడిపోయినాడంటే చూపిస్తాను రండి అని. ఇంతమంది రోడ్డు నిర్మించి ఎందుకు ఓడిపోయాడు అంటావు, నువ్వు అంటావు రోడ్లే లేదని చెప్పేసి నిందలన్నీ పడ్డాడుగా. నిందలు కాదు, నా ఇంత అద్భుతమైన రోడ్డు వేసి జగన్ ఓడిపోవడానికి ఈ రోడ్డు కారణం అని మీరు ఎట్లా అంటారంటే, అమరావతి చుట్టూ ఏం చర్చ జరిగింది, జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేసినాడు, జగన్మోహన్ రెడ్డి అమరావతిని నాశనం, ఈ చర్చ తప్ప అమరావతిని కనెక్టివిటీ చేస్తూ అద్భుతమైన 4.5 కిలోమీటర్ల బ్రహ్మాండమైన రోడ్డుని చాలా తక్కువ ఖర్చుతో వేసేసినాడు అనేది ఊరికి తెలియదు. ఆయన చెప్పుకోవాలి, ఇవరు చెప్పుకోవాలి. ఆ రోడ్డు ఆ రూపురేఖలు మార్చేస్తుంది. రాజధాని రూపురేఖలు, విజయవాడ కనెక్టివిటీ, నేషనల్ హైవే కనెక్టివిటీ, ఇటు గుంటూరు కనెక్టివిటీని అద్భుతంగా ఉంది ఆ రోడ్డు. నేను చూశాను. ఆ మిగతా పూర్తి చేస్తే పూర్తి అయిపోతుంది. అంటే నేను అంటుంది ఏంటంటే అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారి చర్చ అంతా ఏంటంటే ధ్వంసం. కానీ ఈ 4.5 కిలోమీటర్లు, ఇప్పుడు 4.5 కిలోమీటర్లు జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన రోడ్డు వేసినారు కదా, మీరు 1 కిలోమీటర్ కి ఎంత ఖర్చు పెడుతున్నారు ఇప్పుడు లేటెస్ట్ గా? అదే అమరావతి ఆయన అమరావతి కృష్ణా నది పైన నిర్మించినాడు. నది పైన నిర్మించడం అంటే చాలా రిస్క్, ఎక్కువ కాస్ట్ అవుతుంది. హై కాస్ట్ తో నిర్మించిన బిల్డింగ్ ఎంత కట్టినాడు, మీరు నేల మీద వేస్తున్న రోడ్లు ఎంత వేస్తున్నారు, టెండర్లు పిలిచారు, లెక్క కడితే ఎవరంటో తేలిపోతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కృష్ణానది పైన బిల్డింగ్, ఒక హైవే కట్టినా, గ్రామ సచివాలయాలు కట్టినా, మెడికల్ కాలేజీలు ఎలా ఉన్నాయి, ఆ ఒకే మోడల్లో 17 మెడికల్ కాలేజీలు, చివరికి ఆయన పార్టీ ఆఫీస్ లో అట్లే కడుతున్నారు. అన్ని జిల్లాల పార్టీ ఆఫీస్ అంటే ఆయన ఏదైనా ఒక స్ట్రక్చర్ చేస్తే అది ఓల్డ్ కాస్ట్ ఉండాలి, అది ఐకానిక్ గా ఉండాలి అనేది ఆయన స్టైల్. అందుకు ఋషికొండ ఒక ఉదాహరణ. కాబట్టి ఋషికొండ చుట్టూ తెలుగుదేశం పార్టీ వివాదం చేసి ప్రారంభ దశలో జగన్ గారిని కొంత ఇరిటేట్ చేసింది కానీ, రాజకీయం కొంత నష్టం చేసింది కానీ, బట్ అదే ఋషికొండలో ఆయన పైన చేసిన అలిగేషన్స్ అన్ని ఆయన ఇమేజ్ ని ఋషికొండ అంత ఎత్తేలా చేసినాయి. ఏదైనా ఋషికొండ విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం దాన్ని మానుకొని ఇన్ని రోజులు 16 నెలలు వేస్ట్ చేసినారు. నిజానికి అప్పుడే ఇచ్చేస్తున్నా 1 ఇయర్ రెంటల్ వచ్చుంటాయి, వచ్చుంటాయి. ఆ రకంగా దాన్ని ఉపయోగించుకుంటే వారికి మంచిది, లేకపోతే దాన్ని ఎంత ఎక్కువ వాదన చేస్తే అది ప్రభుత్వానికి అంత నష్టం. ఓకే, ఇంకా చేయలేండి, ఇంకా తప్పు చేయరు, క్లారిటీ వచ్చింది కాబట్టి. సరే, రైట్ సార్, థ్యాంక్ యూ. చూద్దాం దీనికి సంబంధించి ఏం జరుగుతుందో కూడా. ఇది పురుషోత్తమ్ రెడ్డి గారి ఈరోజు ఎక్స్క్లూజివ్ రియాలిటీ చెక్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.